నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అధికారం కోల్పోయి అనుకున్నవేమీ జరగక కకలా వికల పరిస్థితిలో పడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దల శరణుజొచ్చినట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ సర్కారుకు 10 ఏళ్లుగా ఆయన మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఎక్కువ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రం తలను వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చి చూపిస్తా, ఏపీ రూపురేఖలే మార్చేస్తాను. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ తరచూ చేసిన ప్రకటన ఇది. ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. అయినా కేంద్రం మెడలు వంచలేదు. తిరిగి వంగి వంగి దండాలు పెడుతూనే వారికి మద్దతు ఇచ్చారు జగన్. పార్లమెంటులోని 2 సభల్లో సైతం ఈ సందర్భంలోనైనా బీజేపీకి జై కొట్టారు. నిర్ణయాలు, బిల్లులు, జాతీయ అంశాలు ఇలా ఒకటేంటి అన్నిటికీ తమ మద్దతును తెలియజేశారు. కానీ గత 5 సంవత్సరాలలో కేంద్రానికి తన అవసరం వచ్చినప్పుడు ప్రత్యేక హోదా మెలిక పెట్టలేదు జగన్. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. 3 పార్టీలు కలిసికట్టుగా వెళ్లి విజయం సాధించాయి. కానీ గత 5 ఏళ్లుగా ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ ఎన్నడూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదు. తన అవసరం వచ్చినప్పుడు షరతులు విధించలేదు. కానీ ఇప్పుడు టీడీపీ మెజారిటీ ఎంపీ స్థానాలు గెలిచేసరికి ప్రత్యేక హోదా తేవాలంటూ సటైలు వేయడం మాత్రం కొంచెం అతిగా ఉంది. తాను చేయలేని పనిని మీరైనా చెయ్యండి అని చెబితే బాగుండేది. కానీ తన అసమర్థతను కప్పిపుచ్చుకొని టీడీపీపై ప్రత్యేక హోదా బురద జల్లేందుకు జగన్ వేసిన ఎత్తుగడగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు కేంద్ర పెద్దలు వైసీపీని ఆశ్రయించారు. తాము నిలబెడుతున్న స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. పెద్దలు అడిగింది తడవుగా ఓకే చెప్పారు జగన్. తమ మద్దతు ఎప్పుడు ఎన్డీఏకు ఉంటుందని ఏకంగా లిఖితపూర్వకంగా కూడా తెలియజేశారు. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరరా, ఆ షరతులతోనే మద్దతు తెలిపారా అని టీడీపీ సటైలు వేయడం ప్రారంభించింది. ఎన్డీఏ పూర్తి మెజారిటీ ఉంది. 290 మంది ఎంపీలతో మ్యాజిక్ ఫిగర్ కు దాటింది. కానీ అది మిత్రుల మద్దతుతో. అందులో 16 మంది సభ్యులతో టీడీపీ కీలకంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ తర్వాత పెద్ద పార్టీ టీడీపీ. కానీ బేషరతుగా వైసీపీ మద్దతు ప్రకటించింది. మొన్నటికి మొన్న ఎన్డీఏలో టీడీపీ చేరితే ప్రత్యేక హోదా అడగొచ్చు కదా అని వైసీపీ సూచించింది. ఇప్పుడు అదే వైసీపీ బీజేపీ స్పీకర్ అభ్యర్థికి మద్దతు తెలపడంతో ప్రత్యేక హోదా గురించే కదా అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇలా 2 పక్షాలకు ప్రత్యేక హోదా ప్రధాన ఇష్యూ కావడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.